రైతు సోదరులకు స్వాగతం. భారత వాతావరణ శాఖ కీలక అప్డేట్ ప్రకటించింది. నిన్న మనం వీడియోలో చెప్పుకున్నాం, అరేబియా సముద్రంలో తుఫాను ఏర్పడబోతా ఉంది. భారత వాతావరణ శాఖకి దానికి సంబంధించిన రిపోర్ట్స్ అన్నీ వచ్చాయి అని మనం వీడియోలో చెప్పుకున్నాం. అరేబియా సముద్రంలో వాయుగుండం ఏర్పడింది. అది తీవ్ర వాయుగుండంగా డెవలప్ అయ్యే అవకాశం ఉంది. రాబోయే 2-3 రోజుల్లో తుఫానుగా మారి మహారాష్ట్ర, కర్ణాటక, గోవా, గుజరాత్ తీరాల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. రాబోయే 2-3 రోజుల్లో ఇంకా కొంచెం క్లారిటీ వస్తుంది. ఇక ఇప్పటికే బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతుంది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో, కర్ణాటకలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటికే మనం చెప్పుకున్నాం, మే నెలలో సగటు వర్షపాతం కన్నా కూడా 85% అధికంగా వర్షపాతం నమోదైంది. ఇప్పటికే మే నెలలో కూడా సహజంగా 6 సెంటీమీటర్ల సగటు వర్షపాతం నమోదు కావాల్సి ఉంటుంది. మే నెలలో కూడా వర్షాలు పడుతూ ఉంటాయి. అయితే దానికన్నా కూడా దాదాపుగా రెట్టింపు వర్షపాతం ఇప్పటికే నమోదైంది. ఇంకా మరో వారం రోజుల సమయం ఉంది, ఇంకా వర్షాలు పడే అవకాశం ఉంది. అయితే నైరుతి ఋతుపవనాలు కేరళ తీరాన్ని 26వ తేదీ తాకే అవకాశం ఉంది. ఆ తర్వాత 2 రోజుల్లో ఆంధ్రప్రదేశ్ ప్రయాణం చేసే అవకాశం ఉంది. ఈలోగా తుఫాను అల్పపీడన ప్రభావంతో తెలంగాణలో అన్ని జిల్లాల్లో, ఆంధ్రప్రదేశ్లో చాలా ప్రాంతాల్లో ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అక్కడక్కడ అతి భారీ వర్షాలు కూడా నమోదయ్యే అవకాశం ఉంది. రైతు సోదరులు ఇప్పటికే హార్వెస్ట్లన్నీ దాదాపుగా అయిపోయాయి. ఇక ఫ్రూట్స్ అనేవి కంటిన్యూస్ అవుతూ ఉంటాయి. ఇక మ్యాంగో అయితే ఇంకొక 20 రోజుల వరకు మార్కెట్కి వచ్చే అవకాశం ఉంది. బనానా, పపాయ అవి కంటిన్యూస్గా హార్వెస్ట్ జరుగుతూనే ఉంటుంది. ఇక మిగతా హార్వెస్ట్లన్నీ ప్యాడీ కానీ ఇవన్నీ దాదాపుగా కంప్లీట్ అయిపోయినాయి. అయితే మార్కెట్లో అమ్ముకోవడానికి మాత్రం రైతు సోదరులు కొంతమంది తెలంగాణలో అయితే కుప్పలు పోశారు. ఆంధ్రప్రదేశ్లో పొలాల్లో అక్కడక్కడ కనిపిస్తూ ఉన్నాయి. ఇక రాబోయే 48 అవర్స్లో 2 తెలుగు రాష్ట్రాల్లో 3 నుంచి గరిష్టంగా 8-9 సెంటీమీటర్ల వర్షపాతం కూడా నమోదయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే తెలంగాణలో అన్ని జిల్లాల్లో ఎల్లో అలర్ట్ ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలతో పాటు ఉభయ గోదావరి జిల్లాలు, కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో 2 నుంచి 6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. రాయలసీమలో కూడా ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. పిడుగులతో కూడిన వర్షాలు వచ్చే అవకాశం ఉంది. 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో పెను గాలులు వీచే ప్రమాదం ఉంది. వ్యవసాయ పనులకు వెళ్ళే రైతులు, పశువుల కాపర్లు, గొర్రెల కాపర్లు, శ్రామికులు, ఓపెన్ ప్లేసెస్లో వర్క్ చేసుకునేవారు వర్షం పిడుగులు కనుక పడితే చెట్ల కిందకు మాత్రం వెళ్ళొద్దు. ప్రతిరోజు మనం పత్రికల్లో చూస్తూనే ఉన్నాం, పిడుగులు పడి రైతులు, కూలీలు చనిపోతూ ఉన్నారు. రాబోయే 48 అవర్స్ రైతు సోదరులు జాగ్రత్తగా ఉండండి. మీ ప్రాంతంలో ఎంత వర్షపాతం నమోదైంది అనే విషయాలను కూడా కామెంట్ చేయండి.